14 రాష్ట్రాల్లో సర్ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విప్ బల్మూరి వెంకటతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన మహేష్ కుమార్ గౌడ్ దుర్మార్గంగా ఓట్ల ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. అందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే నిరసనమన్నారు. దేశంలో 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే 5.90 లక్షల ఓట్లు తొలగించారని విమర్శించారు. బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు ఓటమి పాలయ్యాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎలక్షన్ కమిషన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్లు, వివిధ నాయకులు కలవడం జరిగింది. మీకు తెలుసు, దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5.90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెట్రోల్, డీజిల్ పెంచమని చెప్పిన నేతలు ఇప్పుడు వాటిని పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. హైదరాబాద్ పర్యటనలో మోదీ మాట్లాడినప్పుడే ధరలు పెంచుతారని అనుమానం వచ్చిందన్నారు మంత్రి పొన్నం. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపినారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది, తప్పకుండా రేపు పొద్దున నడ్డు విరవబోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్ధాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు, ఇవాళ యుద్ధంను కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెంపును కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తాం.